ఎవరది? ఓ, మహారాణి వసంతాదేవియా? స్వాముల వారు ధ్యానములో ఉన్నట్టున్నారు. పరమేశ్వర ధ్యానంలో కాదు, హృదయేశ్వరి ధ్యానంలో. కూర్చో. ఈ అమృతాన్ని ఆస్వాదించండి స్వామి. ఆస్వాదిస్తూనే ఉన్నాం నీ కన్నులలో ఉండే ఆ కమ్మని అమృతాన్ని. ఏమిటా చూపులు? ఒకే మారు మీ కళ్ళతో మింగేస్తారా ఏమిటి? కూర్చిన తుమ్మెద రేఖ, తీర్చిన మల్లెమ్మ, తీర్చిన గులాబీ రేఖ, ప్రియా అవతరించిన ఆనంద స్వరూపి. చదరంగం ఎత్తులన్నీ సరిగ్గా వేసినట్లేనా? ఇంకా సందేహమా? కోటలో ముఖ్య స్థానాలన్నీ మన వీర సైనికులు ముట్టడించే ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణమే యుద్ధం. అంటే కోట మన చేతుల్లో, మహారాజు బందీఖానాలు. యుద్ధమా? అంతవరకు రాణిస్తానా? ఈ చోళరాజ్య సైనిక సన్నాహమంతా ఇదివరకే ఈ గుప్పెట్లో ఉంచాను. యుద్ధం వచ్చినా మనకేం లెక్కలేదు. శత్రుసేనలు కోటలో ప్రవేశించిన తర్వాత పురుషోత్తముడే కాదు, పురంధరుడు కూడా ఏం చేయలేదు. శత్రువు ప్రవేశించింది రాసనగరులో మాత్రమేనా? రాణివాసంలో కూడానే. ఇక్కడ ప్రవేశించింది జయించటానికి కాదు, నీ చేతుల్లో చిక్కటానికి. ఉండండి, మళ్ళీ వస్తాను. అటు వెళ్ళకూడదు, విజయమ్మ గారు బిడ్డను కన్నారు. నా చిట్టి తండ్రి, ఏం పాపం చేసుకుని మా ఇంట పుట్టావు నాయన. దాసీజనం జోలపాట పాడుతూ ఉంటే బంగారు తూగుటూయలో ఊగాల్సిన నువ్వు ఈ చీకటి కొట్లో పుట్టి పెరుగుతావని కల్లో కూడా అనుకోలేదు నాయన. అత్తయ్య, అమ్మా, ఇన్ని కష్టాలు పడడానికా మా ఇంటి కోడలు అయ్యాం? అంతా నా పూజ ఫలం అత్తయ్య. ఏనాడు నేను అడుగు పెట్టాను, ఆనాటి నుంచేగా మీకు కడగడ్లన్నీ. కాదమ్మా, నువ్వు మెట్టిన చోట మట్టి బంగారం అవుతుంది. నువ్వు కాదమ్మా ఈ అనర్థానికి కారణం. ఆ పుణ్యాత్మురాలు అనుభవిస్తుంది ఆనందం. ప్రియా, సేనా, ఇలా ఈ ఆనందం అనుభవించి ఎంతకాలమైంది? శ్రేయసి, ఈ ప్రణయయాత్రలు ఇప్పుడెక్కడికి వెళుతున్నామో తెలియడం లేదు. సరాసరి స్వర్గం. అమ్మ స్వాములారు కలిసి చిన్నగా స్వర్గానికి వెళ్తున్నారు. మనం వెళ్ళి అమ్మని కాపాడాలి. ముందెళ్ళి మహారాజు వారిని చూస్తున్నారు. అవును, తగ్గలేదు తగ్గలేదు. ఏమిటా ఇది? సాధు అమ్మని తీసుకుని సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. నాన్న, తొందరపడకండి, మన పన్నాగం అంతా భగ్నమైపోతుంది. ఇలా రండి.
ఇప్పుడు మీరు నన్ను చూడకూడదు. ఇది భగవదాజ్ఞ కదూ. భగవదాజ్ఞ మాయావి. ఆ దొంగ సన్యాసితో నువ్వు కొలకటం కూడా భగవదాజ్ఞేనా? మహారాజా, తొందరపడకండి. మీరు కన్నదంతా మిథ్య, విన్నదంతా అబద్ధం. వివేకంతో విచారించి తెలిసిందే సత్యం. మీ కన్య అయినా చెదిరిపోయిందేమో. శాంతించండి. నీ కపట నాటకం కట్టిపెట్టి. ఎక్కడా దొంగ సన్యాసి? వారు యోగ సమాధిలో ఉన్నారు. యోగ సమాధిలోనా భోగ సమాధిలోనా? నన్ను ఇక మోసం చేయలేవు, ద్రోహి. మహారాజా, మహారాజా, అగ్గిలాంటి ఇల్లాలు అన్యాయంగా అనుమానించకండి. నార్మల్ మహారాణి మీద వేసిన అపనిందంతా మీరిద్దరూ కలిసి చేసిన కుతంత్రం అవునా కాదా చెప్పు. దాన్నే అడుగుతారు. నే చెప్తాను వినండి. ఇదంతా చేసింది నేను. అవును, నా భర్త కేసరివర్మకు విషం పెట్టింది నేను. నీ భార్యపై అపనింద మోపింది నేను. ఈ నగ్న సత్యాన్ని నిర్భయంగా నీ ముందు వెల్లడించడం నీకు భయపడి కాదు, నన్ను మన్నించమని కాదు. నన్నేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావని నీకు తెలియచెప్పడానికి. ద్రోహి ద్రోహి ద్రోహివి నువ్వు. నన్ను చేపట్టి నిన్ను ఆశ్రయించిన కేసరివర్మకు ద్రోహం చేశావు. స్వసుఖాల్లో మునిగి కన్నెత్తి చూడకుండా కట్టుకున్న భార్యకు ద్రోహం చేశావు. విలాస వస్తువుగా నన్ను వినియోగించుకుని నా కుమారుడికి పట్టం కట్టకుండా నాకు తీరని ద్రోహం చేశావు. ద్రోహి. దుర్మార్గురాలా, ఇక నేను ప్రాణాలతో వదలకూడదు. ఎవరెక్కడ? దీన్ని బంధించండి, బంధించండి. పురుషోత్తమ మహారాజా, మీ అధికారం అస్తమించింది. అక్షయ, ఇతన్ని బంధించు. అక్షయ, ఏమిటి ఆలోచన? పురుషోత్తమ, అజేయమైన నీ రాజవంశానికి అపకీర్తి తెచ్చావు. వీరకరవాలం ధరించిన ఈ హస్తానికి గలయాలి అగ్నితో వచ్చిన ఈ సంకెళ్ళ. కాలం గజరాజు గడ్డిపోతలకు కట్టుబడిపోయాడు. ఏం చేస్తాం? సాలించు. మీరు గడ్డిపోతలు కాదు, పిరికి పందలు. ఆడుదానితో చేరి ఆడువారైపోయారు. కత్తిపట్టి కథారంగాన నిలువలేక కాదు. కామాంధుడైన రాజును జయించడానికి కత్తుల అవసరం లేదు, కాషాయమే చాలని గ్రహించాడు మా ఉగ్రసేన మహారాజు. మహారాజు కర్మచాలకం. పురుషోత్తముడు ఒక వేశ్యకు బానిసై. అమ్మమ్మ, ఎంత మాట! ఎవరు వేశ్య? వసంతసేన. వసంతసేన మహాపతివ్రత, సాధ్వీలలామ. అక్షయ, చేసిన ద్రోహం చాలు. ఇంకా ఎందుకు నా మనసును పుండు చేస్తావు? చేతులు కట్టి చెరసాలలో పడవేసి సింహంతో ఆడుకుంటున్నారా? కాదు, నేను చేసిన పాపం నాతో ఆడుకుంటూ ఉంది. మహాసాధ్యం. పద్మావతికి నేను చేసిన ద్రోహం నన్ను తాకి అనుభవిస్తున్నాను. అందుకే అనుభవిస్తున్నాను. ఇప్పుడు విచారించి ఏం లాభం? రేపే వసంతుడి పట్టాభిషేకం. ఏమన్నా? వసంతునిక పట్టాభిషేకమా? ఆ మతిహీనుడా ఈ మహారాజ్యానికి మగుటదారి. అయ్యో, నా పాపం ఎలా బెట్టలైంది. నాయనా మనోహర, నీకు అభోశుభం ఎరుగుని నీ సతికి, అమాయకురాలైన నీ తల్లికి నేను చేసిన ద్రోహం నాకు కొడుతోంది నాయన. నాకే కాదు, నా ప్రజలకు కూడా పంచి పెడుతున్నాను. కాకి చేత కబురంపితే కసాయివాడైనా కన్న తండ్రి కదా అని కాపాడేవాడివే. ఎక్కడున్నావు నా తండ్రి?
నాయన ఎక్కడున్నావురా నా తండ్రి? ఎక్కడే? ఎక్కడ? ఎక్కడ? ఏడి? ఎక్కడ? మనోహర, మనోహర, మనోహర!